ఈ మేనిఫెస్టోని మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు. ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా దీని మీద ప్రతిరోజు రివ్యూ చేసుకుంటాం. దీన్ని మనస వాచ కర్మన దీన్ని అమలు చేస్తాను. అమలు చేసిన తర్వాత వీటిని చూపించి 2024లో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేశాం, ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజల్ని గౌరవంగా అడుగుతాం. ఒక అబద్ధం ఉండదు, ఒక మోసము ఉండదు. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకు ముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా. మేనిఫెస్టో నెట్లో అవైలబుల్ గా పెడతాం. ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టో మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడూ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్ గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్ గా ఉండాలని ఆరాటపడతా. కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటుంది నెట్లో. ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ ఎక్కువ చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి.